అవినీతి అక్రమాలు లేని సమాజ నిర్మాణం కోసం చివరి శ్వాస వరకు పోరాడతానని, తమ పోరాటం ఒక్క వ్యక్తి కాదని, వ్యవస్థలో ఉన్న లోపాలపై మాత్రమేనని ఖమ్మం సమాచార హక్కు చట్టం ప్రకారం కార్యకర్త కోయిని వెంకన్న అన్నారు. అయితే తన అవినీతి రహిత సమాజ నిర్మాణ ఉద్యమానికి ప్రజలు, అభ్యుదయవాదులు సహకరించాలంటున్న కోయిని వెంకన్నతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. బుద్ధిజం, మార్క్సిజం, అంబేద్కరిజం, పెరియరిజం పేరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల సమస్యల్ని అధ్యయనం చేస్తూ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలో వివిధ రకాల సమస్యలను ఇప్పటికే వెలికి తీస్తూ తన యొక్క పోరాట పటిమను కొనసాగిస్తున్నటువంటి నేత మనతో పాటు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, ఇతర సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటనే అంశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కోయిని వెంకన్న గారు, సమాచార హక్కు చట్టం వేదిక నేత మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అక్రమాలు, ఆయన చేసినటువంటి కృషి గురించి, ఆయన చేసినటువంటి వెలికి తీసినటువంటి అంశాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకన్న గారు. మీరు ఖమ్మం జిల్లాలో గత కొంతకాలంగా కోయిని వెంకన్న అంటే ఒక మాస్ వ్యక్తిగా గుర్తింపు ఉంది. దాదాపు ఒక సింగిల్ గానే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అక్రమాలపై, అవినీతిపై యుద్ధం చేసేటువంటి నేతగా గుర్తింపు నేపథ్యంలో దీనికోసం ఈ కార్యాచరణ రూపొందించారు. ఏమని పిలుపునిస్తున్నారు జనానికి? దేనికోసం అంటే, నేను ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి ఎదిగిన వాడిని. సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దాని సద్వినియోగం మాత్రమే చేయడానికి నా వంతు బాధ్యతగా ఒక పౌరుడిగా పనిచేస్తున్నాను. ఈ ముఖ్యంగా మంత్రి గారి ఇలాకాలో, ఖమ్మం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి 10 ఎకరాల పర్మిషన్ తీసుకొని 150 ఎకరాల్లో మట్టిని తవ్విన దాని మీద మేము కేసు వేసాం. 16 కోట్లు ఫైన్ వేయించాం, కొనసాగుతున్నది. అలాగే ఖమ్మంలో రోజుకి 60,000 లీటర్ల పైగా పాలు అమ్ముడుపోతున్నా కూడా విజయపాలు దాన్ని అందించలేకపోతూ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇస్తూ ప్రజాధనానికి దుర్వినియోగంతో ప్రజలకు కూడా ఉపయోగపట్టలేదు. అట్లాగే మంత్రి గారి ఇంట్లో 5-7-200 అనే ఇంట్లో ఈ రోజు వరకు 223 ఓట్లు ఉన్నాయి. దాంట్లో గతంలో కూడా వేలల్లో ఓట్లు 1600 కూడా ఉంటే మేము వాటన్నిటిని గతంలో కూడా ఎన్నికల కమిషన్కి ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇచ్చాం, మొన్న కూడా అధికారులందరికీ ఇచ్చాం. అయినా కూడా అవి కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా ప్రైవేటు భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఆక్రమణకు గురవుతున్నాయి. దాని మీద ఒక పుస్తకమే మేము నోటొద్దు నువ్వొద్దు అని ఒక పుస్తకాన్ని వేసాము. ఈ పుస్తకం వేసినందుకే నన్ను మార్చి 14న నైట్ పోలీసులు అంతా కూడా కిడ్నాప్ చేసి రమణగొట్టలో తీసిపోయి ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి ఎందుకో వికటించి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. రైట్. కోయిని వెంకన్న గారు, సమాచార హక్కు చట్టం నేతగా అసలు మీరు సమస్యకు వ్యతిరేకమా, వ్యక్తులకు వ్యతిరేకమా? అంటే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారంటే ప్రధానంగా ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి వ్యతిరేకంగా మీరు ప్రచారాన్ని అస్త్రంగా ఉపయోగిస్తున్నారని, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటి? ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? వ్యక్తులకి వ్యతిరేకంగా, సమస్యకి వ్యతిరేకంగా? నేను వ్యక్తులకి ఎవరికి వ్యతిరేకం కాదు. నా లైఫ్లో, నా యొక్క పోరాటంలో, ప్రజా జీవనంలో ఇల్లెందు, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, చెర్ల, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాల్లో పనిచేశాను. ఎక్కడైతే నేను పనిచేసినప్పుడు అప్పుడు నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఈ రోజు నాతో స్నేహం అందరూ చేస్తున్నారు. కానీ వ్యక్తులకు నేను ఎక్కడ వ్యతిరేకం కాదు. ఈ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా నేనే వ్యతిరేకం కాదు. కానీ ఆయన గారి పాలనలో ఆయన చూస్తుండగానే జరుగుతున్న ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి బాధ్యత కలిగిన మంత్రి, బాధ్యత కలిగిన కలెక్టర్, బాధ్యత కలిగిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజల ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నాయి. కాబట్టి అవినీతి పెరిగిపోతుంది. కాబట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నాను. అంటే ఖమ్మం జిల్లాలో మీరు గత కొంతకాలంగా అంటే పుస్తకాలు ప్రచురించినా సరే, ఓరల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సమస్యలు వెలికి తీసినా అధికారులు కానీ అట్లాగే వాళ్ళని స్పందన లేకపోవడం, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్, మద్దతు లేకపోవడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఏమని భావిస్తున్నారు? జనరల్గానే ఒక నియంతృత్వ పరిపాలనలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా కేసులు పెడుతున్నారు. ఉదాహరణకి నా మీద రౌడీ షీట్లు పెట్టారు, పోక్సో కేసు పెట్టారు, బాంబుల కేసు పెట్టారు, తూటాల కేసు పెట్టారు. ఏ కేసు పెట్టి ఎవరైతే నన్ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న సమయంలో ఎట్లా పెట్టారండి, ఎవరండి అంటే పోలీసులే ఎందుకు పెట్టామో మమ్మల్ని అడగొద్దనే పరిస్థితి అటువంటిది ఉన్నది. కాబట్టి ఎవరు నాకు సహకరించి అంత ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గతంలో లాగా ప్రజలు ఉవ్వెత్తున సమస్య మీద కదిలే వాతావరణం కూడా, పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. కమర్షియల్ రాజకీయాలు అవుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎప్పుడు తప్పుడు వాళ్ళు కాదు. అందులో భాగంగానే ప్రజలు పెద్ద ఎత్తున కదలరని నాకు తెలుసు. కానీ నా వంతు బాధ్యతగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా చేయాల్సింది చేస్తున్నా. దీని మీద కోర్టులో కూడా లోకాయుక్తలో కేసు నెంబర్ 901/856, 597 ఇవన్నీ కూడా 36 కేసులు IAS IPSల మీద వేసాను. వాళ్ళే నాకు వ్యక్తిగత శత్రువులు కాదు కదా. పువ్వాడ నగర్లో 2127 ప్రభుత్వ ప్లాట్లను 50 కోట్లకు అమ్ముకున్నారు. దాని మీద కేసు వేశాను. ప్రజలకు ప్రత్యక్షంగా నష్టం జరిగేదే కదా.
ఇది ఓవరాల్ గా ఖమ్మం జిల్లా సామాజిక కార్యకర్త ఎవరైతే ఉన్నారో ప్రచార కార్యకర్తగా తన ప్రచార అస్త్రాన్ని ఉపయోగించుకొని తన హక్కు సామాన్యుడిగా తన హక్కును ఉపయోగించుకుంటూ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నేను పోరాడతాను, నేను ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఎంపీకో ఒక రాజకీయ నాయకుడికో అధికారికో వ్యతిరేకంగా పనిచేయట్లేదు, అన్యాయం ఎక్కడున్నా సరే అక్కడ ఎదురు నిలబడి నేను పోరాడతాను, చివరి శ్వాస వరకు కూడా నేను నా యొక్క ఆశయం కోసం కృషి చేస్తానంటూ మనతో పాటు సమాచార హక్కు ప్రచార వేదిక నేత కోయిని వెంకన్న మనతో చెప్తున్న మాటలు. ఇది ప్రస్తుతం ఖమ్మం పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మ న్యూస్, ఖమ్మం జిల్లా నుండి.